నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. పరిశోధనల కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. హక్కులు తెలుసుకోండి, బాధ్యతగా మెలగండి. వినియోగదారుల దినోత్సవంలో కలెక్టర్ మేఘస్వరం. 30 ఏళ్ల క్రితం నాటి డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం. 13వ డివిజన్ పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి. చేనేతలను ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యం. చేనేత కులాల సమస్య కన్వీనర్ పంపన రామకృష్ణ. బాబు భరత్ ని పద్ధతి మార్చుకోవాలి. మాజీ ఎంపీ మార్గానికి తెలుగు మహిళల సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఆలోచిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఉంటుందని చెప్పారు. వేలాది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో క్వాంటమ్ టాక్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతుందన్నారు. క్యూబిక్ వైసర్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 1970లో చైనా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. 1991లో భారత్లో ఆ సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో ఆర్థిక అభివృద్ధికి ముందడుగు పడింది. హరిత విప్లవంతో దేశ స్థితిగతులు సమూలంగా మారాయి. ఆహార ధాన్యాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందని అన్నారు. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోందని, విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా మారబోతోందని, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని చంద్రబాబు వివరించారు. చాలా సంతోషం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత అంతా కూడా లైన్లో ఉన్నారు, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. Now I wanted to give my vision. 25 years back or 30 years back, I have given my vision for IT. Today I am given for my vision for quantum computing and deep technologies. Now I wanted to give some PowerPoint presentation so that always if you talk, retention or immediate catching, all these things will be less. If you see it is a belief, it will be more effective. That is where I started globally PowerPoint presentations around 1995. Now 30 years are over. Today so many students are here. I wanted to make to realize what is future. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. If you go historical things next. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వై మేఘస్వరూప్, వినియోగదారుల కోర్టు జడ్జి జేవీఎస్వి ప్రసాద్, డిఎస్ఓ వి పార్వతి, ఆర్డీఓ కృష్ణనాయక్, డిఈఓ కంది వాసుదేవరావు, తూర్పు జోన్ డిఎస్పీ బి విద్య, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టుముక్కల అనంతరావు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వినియోగదారులు తమకు కల్పించిన హక్కులను సక్రమంగా వినియోగించుకుంటూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా వస్తువులు కొనుగోలు చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు, ఇన్సూరెన్స్ కేసులు తదితర విషయాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు.
2019 వినియోగదారుల చట్టం ప్రకారం 6 నెలల్లోనే ఏ కేసునైనా పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. నిరంతరం అప్రమత్తతో ఉండటం వల్ల ఎవరి చేతుల్లోనూ మోసపోకుండా ఉండగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ ఏవిఎస్ఎల్ నరసింహం, డిఎస్డబ్ల్యూఓకేఎన్ జ్యోతి, ఏఏసి ఎం నాగాంజనేయులు, ఎంఏసి ప్రభాకర్, హెడ్ మాస్టర్ ఎంవిఎం సుబ్రహ్మణ్యం, డిఎస్ఓ కార్యాలయ సిబ్బంది సుజాత, సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేసి అభినందించారు. ఆ గ్రీవియన్స్ని అడ్రస్ చేసే కాగితం మీద రాసిస్తే కంప్లైంట్ రూపేనా దాన్ని తర్జుమా చేస్తారు మా స్టాఫ్ అంతాని. దాని తగు న్యాయం వితిన్ ఒక 3 నెలల్లో మీకు అందుతుంది. మ్యాక్సిమమ్ ఈ కంప్లైంట్స్ 6 నెలలకు మించి మనం పెండింగ్లో పెట్టకూడదు అన్నది అంశం. 2019 కన్జ్యూమర్ చట్ట ప్రకారంగా ఒక కంప్లైంట్ వచ్చిందంటే మన దగ్గరికి ఒక ఎక్స్పర్ట్ రిపోర్ట్ కావాలనుకోండి, ఒక సెల్ ఫోన్ కొన్నారు, లేకపోతే కారు, లేకపోతే ఏసీ, లేకపోతే సంథింగ్ ఏదైనా కొనుగోలు చేసినటువంటిది ఆ వస్తువు సరిగ్గా పనిచేయకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అంటారు వాటిని. అటువంటి డిఫెక్ట్స్ ఉన్న సందర్భంలో అక్కడ ఒపీనియన్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒపీనియన్స్ కూడా అడుగుతారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉందా లేదని తెలుసుకోవడం కోసం ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో మాత్రమే 6 months. మిగిలిన కేసులకి అన్నీ కూడా ఒక 3 months నుంచి 4 months మీకు డిస్పోజల్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025ను పురస్కరించుకొని మనమంతా ఇక్కడ కలుసుకోవడం ఎంతో సంతోషకరం. ఈ చట్టం 1986న మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మన గ్రోయింగ్ ఎకానమీ, డిజిటల్ ఎకానమీ, ఈ కామర్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2019లో కొత్త చట్టంని ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా ఈ కామర్స్ లావాదేవీలు కూడా చట్ట పరిధిలోకి తీసుకువచ్చి వినియోగదారులకు మరింత రక్షణ కల్పించడానికి ముందుబాట వేయడం జరిగింది. 2025 సంవత్సరానికి ఒక థీమ్ వచ్చి డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం. అంటే త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్ స్పీడీ రిడ్రెసల్, ఇందాక మన జడ్జి గారు చెప్పినట్టు 3 monthsలో జరుగుతున్న రిడ్రెసల్ని ఇంకా త్రూ డిజిటల్ మీన్స్తో ట్రాక్ చేసుకునేలాగా కన్జ్యూమర్ కూడా వాళ్ళ కంప్లైంట్ పిటిషన్ స్టేటస్ అండ్ దాన్ని స్పీడీగా డిస్పోజ్ చేసే ప్రక్రియగా ఈసారి థీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్స్లో మెయిన్ మీకు 4 రకాల మోసాలు జరగచ్చు. ఒకటి, మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాళ్ళు మీకు ఒక లింక్ కానీ ఏదైనా ఇస్తారు. ఏం ప్రిటెక్స్ట్ మీద? మేము ట్రాయ్ నుంచి ఫోన్ చేస్తున్నాము, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, మీ ఫోన్ నంబరు ఫలానా స్కామ్లో కానీ లేకపోతే ఒక ఫ్రాడ్లో కానీ లింక్ అయి ఉంది, మీరు నేరస్తులు కాబట్టి మీ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, లేకపోతే మీరు నేరస్తులుగా మేము పరిగణిస్తాం అని చెప్పి మీ డీటెయిల్స్ అడిగే అవకాశం ఉంది. దయచేసి ఇలాంటి ప్రలోభాలకు లొంగొద్దు. రెండోది, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి నో యువర్ కస్టమర్ కేవైసీ ఫామ్ మీది ఎక్స్పైర్ అయిపోయింది, సో మీ కొత్త డీటెయిల్స్ మేము తీసుకుంటాం అని చెప్పి మీకు ఫోన్ చేస్తారు. మీ ఆధార్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నంబరు, దాంట్లో ప్రాసెస్లో భాగంగా మీ డేటా అప్డేట్ చేస్తామని చెప్పి ఓటీపీ అడుగుతారు. దాంతో మీరు ఓటీపీ ఇస్తే కనుక మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీ తరపున వాళ్ళు చేసేసి మీ డబ్బులు పోతాయి. కాంటాక్ట్ అయితే అంత త్వరగా మీరు దాని నుంచి బయటపడతారు. చాలామంది కొద్ది రోజులు వెయిట్ చేద్దాం, ఒక 2-3 days తర్వాత వాళ్ళు మళ్ళీ మనీ ఇస్తామంటున్నారు కదా, ఒక 2-3 days వెయిట్ చేద్దాం అంటే మోసపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ప్యాసిఫై చేయడానికి చూస్తారు. ఒక 5-6 రోజులు మిమ్మల్ని కూల్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఫోన్పేలో ఇందాక డిఎస్పీ గారు చెప్పినట్టు మోసపోయిన తర్వాత వాళ్ళు వచ్చేస్తుంది మేడం 1 day ఆగండి, 24 hours ఆగండి, టెక్నికల్ ఇష్యూ ఉంది 48 hours ఆగండి. ఆ టైంలో మీరు పంపించిన మనీని వాళ్ళు సెవరల్ ట్రాన్సాక్షన్స్, రిపీటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసిన లాభం లేకుండా, ఆ అకౌంట్లో మనీ లేకుండా వాళ్ళు చేస్తారనమాట. క్లియర్గా కంప్లీట్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇది మరో 3 చెప్పగలగాలి. ప్రతి ఒక్కరూ ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇక్కడ డిఎస్ఓ గారు చాలా బాగా అరేంజ్ చేశారు.
థియరిటికల్గా కంటే ప్రాక్టికల్గా చూపిస్తే ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ స్టాల్స్ పెట్టారు. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అది విజిట్ చేయాలి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేస్తున్న పనులు సంతృప్తిగా ఉన్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక 13వ డివిజన్లో ఆయన పర్యటించి అక్కడ జరుగుతున్న డ్రైనేజీల నిర్మాణ పనులను పరిశీలించారు. సమీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ డ్రైనేజీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ చేసిన పనుల పట్ల నిజంగా ఒక మంచి కార్యక్రమం జరుగుతోందన్న సంతృప్తి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం పనులు చేస్తున్నందుకు ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత పాలకుల హయాంలో కలెక్టర్ అప్పటి ఎంపీ వచ్చి చూసి కొబ్బరికాయ కొట్టారే తప్ప పనులు చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే 60 లక్షల పనులు ఈ డివిజన్లో చేశామని, పక్కనే ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ని 10 లక్షలు పెట్టి బాగు చేశామని, ఇక్కడే ఖాళీ స్థలంలో 36 లక్షలతో G+2 కమ్యూనిటీ హాల్కి టెండర్లు పిలుస్తున్నామని తెలిపారు. గత పాలకులు కమ్యూనిటీ హాల్స్ని సచివాలయాలుగా తీసుకున్నారు, కానీ వాటిని బాగు చేశారా, కొత్తగా ఒకటైనా నిర్మించారా అని ప్రశ్నించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి, బొర్రా చిన్ని, అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ చెలిబోయిన సూర్యనారాయణమూర్తి, మల్లెల శ్రీనివాస్, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి తదితరులు పాల్గొన్నారు. 35 సంవత్సరాల నుంచి అవ్వలేదు పని. చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది. అభివృద్ధి కార్యక్రమం చాలా అంటే చాలా సంతృప్తి. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు అంటున్న మాట ఒకటే, 30 సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైన్లు ఈ రోజున మీ సహకారంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ఈ కూటమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే 30 సంవత్సరాల కిందట వేసుకున్న డ్రైన్స్ గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు, ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు. అప్పుడున్న ఎంపీ ఒక 4-5 సార్లు వేసాడు, షో వేసాడు ఇక్కడ ర్యాంప్ వాక్. అలాగే మంత్రుల్ని ఎవనో కూడా తీసుకొచ్చేసారు, చాలామందిని వచ్చారు కొబ్బరికాయలు కొట్టడం. కొబ్బరికాయలు కొట్టి 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 రోడ్డు పాడైంది, కానీ పని ప్రారంభించుకోలేకపోయారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. దాంతోపాటు ఇప్పటికే ఈ వార్డులో సుమారు 60 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. 13వ వార్డులో పక్కనే ఉంటుంది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సుమారు 10 లక్షలు పెట్టి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసుకున్నాం. ఇక్కడ ఇంకోటి సచివాలయం ఎదుర్కొంటే ఒక కార్పొరేషన్ సైట్ ఉంది, దాన్ని కూడా G+1 కమ్యూనిటీ హాల్ కోసం 36 లక్షలతో అతి దగ్గరలో దాన్ని టెండర్ పిలుస్తున్నాం, అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అంటే ఇది మధ్యతరగతి వాళ్ళు నివసించే ప్రాంతం, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలనంటే పెద్ద పెద్ద హాల్కి వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉండవు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా నిర్మించుకున్నాం, వాటిని సచివాలయాలు తీసేసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న చేనేత కార్మికులను, సంఘాలను ఆదుకునేందుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదని, ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేదని చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపన రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణతో పాటు ఇతర ప్రతినిధులు నల్లా రామారావు, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, పెనుగొండ శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత సంఘాలకు వెంటనే ఎన్నికలు జరిపించాలని, కార్మికులకు ఏడాదికి ఇస్తామన్న 25,000ను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆప్కోకు 200 కోట్లకు పైగా బకాయిలు పడటంతో చేనేత సహకార సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఆ బకాయిలు చెల్లించకపోతే చేనేత కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై కూడా జీవో ఇచ్చారు, కానీ అమలు చేయటం లేదన్నారు. త్వరలోనే విజయవాడలో భారీ స్థాయిలో చేనేత కార్మిక సంఘాల సమైక్యతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. జీఎస్టీ రద్దుపై ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న చేనేత రంగానికి ఎటువంటి ప్రయోజనం లభించలేదని వాపోయారు. ఈ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కూటమి ప్రభుత్వంలో మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మరి నేనే నేను చేనేతకి నాకు చాలా ఇష్టం, చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ప్రకటించుకున్న వ్యక్తి. అదే మరి అదృష్టవశాత్తు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలోన ఆయన మంత్రిగా కూడా చేస్తున్నారు. మరి అదే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చూసుకుంటూ ఉంటే చేనేతలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అక్కడ గొల్లపురంలో ఉండే, చందుర్తో ఉండే, చేబ్రోలో ఉండే, తాడిపత్తో ఉండే, దుర్గాడ ఉండే అన్ని సొసైటీలు కూడా చేనేత వ్యవస్థ ఆధారపడి ఉన్నాయి. మరి ఈ చేనేత కనపడతలేదా పవన్ కళ్యాణ్ గారికి అని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను.
అక్కడ ఒకే వర్గం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు, ఆ ఒకే వర్గం మీద మీరు చూస్తూ ఉన్నారు. మరి అక్కడ చేనేతలు మీకు కనపడతలేదా? లోకల్ కూడా నాయకులు మీకు చెప్తా లేదా? లేకపోతే అధికారులు చెప్తలేదా? దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చేనేతలు చిన్న చూపు చూసే పరిస్థితి కానీ వచ్చిందంటే ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మధ్యలో వైసీపీ వచ్చింది, ఆ బకాయి అలా ఉండిపోయింది. వీడు కూడా పెంచి దాన్ని ప్రథమం చేశాడు, 19 కోట్లు త్రిప్టికొండు. అలాగే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే స్కీమ్ కింద ఉన్నటువంటిది 21 కోట్లు. ఇవన్నీ కూడా అంత సులభమే. ఆయన వేల కోట్లు రాజధాని అభివృద్ధికి రకరకాల ప్రణాళికలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ వీళ్ళందరికీ 200 కోట్లు అయితే బాకీలు తీరుతాయి. ఆప్కో ఇది సరుకు కొన్నారు, సొసైటీస్ దగ్గర తీసుకున్నటువంటి సరుకు, ఆ సరుకు తీసుకున్నటువంటి సరుకుకి డబ్బులు ఇస్తలా, బకాయి పెట్టేసారు ఏడాది బట్టి. ఈ సొసైటీలు ఇచ్చినటువంటి సరుకుకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకులకు ఉన్నటువంటి అప్పుల మీద సొసైటీలు అప్పుల భారం అయిపోయి పనిచేసేటువంటి చేనేత కార్మికుడికి కూడా మజూరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆకల చావులతో ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పులు పాలైపోయి. అది ఈ కూటమి ప్రభుత్వం గమనించాలని చెప్పేసి చేనేతలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యమవుతున్నారు. ఇవాళ వారికి ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి 200 కోట్లు అయితే ఆప్కో 200 కోట్ల దాకా బకాయి ఉంది. చేసి జిఎస్టీ తగ్గించమని చెప్పి అన్నాళ్ళ నుంచి పోరాడుతున్నాం. దానికోసం సీమ కుట్టినట్టు కూడా లేదు రాజ్యాంగ ప్రభుత్వానికి. అంచేత ఆప్కో ఉన్న బకాయిలు మాకు చెల్లిస్తే మా వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు ఉంటారు. ఎంచేతంటే ఈ కులంలో పుట్టిన వాడిని, నేను చిన్నప్పటి నుంచి కూడా కులంలో పుట్టిన నేతను వేసాను, మగ్గను వేసాను. అంటే తర్వాత విధిన్న వృత్తిలో వెళ్ళిన వాళ్ళే జీవనం చేస్తున్నారు తప్ప ఈ జీవితానికి అంకితమైన వాళ్ళకి మామూలుగా అంతా గోతులో ఉన్నారు తప్ప వాళ్ళకి పైకి లగట్లేదు. అంచేత మీ పత్రికా ప్రముఖులకు నేనేం తెలియజేసుకునేది ఏంటంటే, వీళ్ళకి ప్రభుత్వాలు కలగజేసుకుని ఇదంతా మామూలుగా వాళ్ళకి ఉన్న బకాయిలు చెల్లిస్తే మేము నిలబడుతాం, ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పేసి మేము పెద్ద రాష్ట్ర స్థాయిలో మనం మీటింగ్ పెట్టాం. ఇక్కడ విజయవాడ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అది గవర్నమెంట్ కానీ సహాయం అందించకపోతే ఆత్మహత్యలే మేమందరం కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం. ప్రభుత్వ అధికారులు కూడా చేనేతను విస్మరించి చేనేత వస్త్రాలు ధరించట్లేదు. సామాన్య మానవులు చేనేత వస్త్రాలు ధరించాలి అంటే ఆప్కోలో ఉన్నటువంటి 30% రిబేట్ని పునరుద్ధరించి చేనేతను ప్రజలకు చేరువ చేయాలి. చేనేత వస్త్రాలు ప్రజల చెంతకు వెళ్ళి ఆదరణ ఉంటే ఈ రోజున ప్రతి ఒక్కరు షాపింగ్ మాల్ చూస్తున్నాం, రకరకాల రిబేట్లు రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. కానీ చేనేత వస్త్రాల మీద ఎటువంటి ఆఫర్లు లేక చేనేతను పూర్తిగా ప్రజలు విస్మరిస్తూ ఉన్నారు. కళను ప్రోత్సహించండి. చేనేత అంటే ఒక కుటీర పరిశ్రమ, ఇది ఒక కళా నైపుణ్యటువంటి వృత్తి. అన్ని రకాల వృత్తుల్లో కూడా విభిన్నమైనటువంటి వృత్తి చేనేత వృత్తి. చేనేతను కాపాడండి, చేనేత కార్మికులు ఆదుకోండి, వారికి రక్షణ కల్పించండి, వారికి తిండి పెట్టండి అని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ని పదే ఈవీఎం ఎమ్మెల్యే అని విమర్శలు చేస్తున్న మాజీ ఎంపీ మార్గాని భరత్రాం 2019 ఎన్నికల్లో ఆయన ఎలా గెలిచారో తెలియదా అని తెలుగు మహిళలు నిలదీశారు. ఆదిరెడ్డి జోలికొస్తే ఊరుకునేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడారు. భరత్రాం వెనుక నేరస్తులను, రౌడీలను, గూండాలను, గంజే బ్యాచ్లను పెట్టుకొని కూటమి ప్రభుత్వంపై బురద చల్లటం దారుణమన్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి ఒక రాజకీయ చరిత్ర ఉందని, నగరంలోని 42 డివిజన్లలో ఫిక్స్డ్ ఓటింగ్ ఉందని అన్నారు. నేరస్తులకు ఆశ్రయం కల్పించే మహిళలు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, వారు బయటకు వచ్చి మాట్లాడే ముందు అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసుకుంటే మంచిదని అన్నారు. మంత్రి నారా లోకేష్ పర్యటన విజయవంతమైందని, ఆదిరెడ్డి కుటుంబం చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు అండగా నిలబడిందని, వారికి తాము అండగా ఉంటామని ప్రకటించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మాజీ కార్పొరేటర్లు ద్వార పార్వతి, సుందరి, కప్పల వెలుగు కుమారి, గొర్రెల సత్యరమణి, నాయకులు తొరకల నిర్మల, మీసాల నాగమణి, సయ్యద్ అప్సరి, బోను ఈశ్వరి, కానేటి కృపామణి, కల్పన లీల తదితరులు పాల్గొన్నారు. పీడీ యాక్ట్ మీ ప్రభుత్వంలో 2019 నుంచి 24లో 11 మందికి మీరు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం 18 నెలల్లో ఐదుగురికి పీడీ యాక్ట్ కట్టించారు. అలాగే పీడీ యాక్ట్, ఎన్డీపీఎస్, గంజాయి కేసుల్లో మీరు ఎవరైనా అంత గంజాయి ఉచ్చలవిడిగా తిరుగుతుంటే మీరు అమ్మెత్తున్నారు కాబట్టి ఎవరిని పట్టుకోలే మీ పరిపాలనలో. కానీ ఈరోజు మా 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 శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా కూటమి ప్రభుత్వంలో 8 మందిని పీడీ యాక్ట్ పెట్టించడం జరిగింది. అలాగే రౌడీ షీటర్
రౌడీ షీటర్ని మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాలనలో 114 మందికి అయితే మా ప్రభుత్వంలో మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారు 96, అందులో 74 మందికి రౌడీ షీటర్లు కట్టించారు. 22 మందికి సెక్స్ మెయిల్ అపిడెంటర్, ఈ 22 మందికి ఇవి అపిడెంటర్లనేమో రౌడీ షీటర్లు 22 మంది కట్టించారు. మరి మీరేం చేశారు అంటే రౌడీ షీటర్లో మీరే, గంజాయి ఆచి మీరే, అన్నీ మీరే కాబట్టి మీరు పెట్టలేకపోయారు. అలాగే గంజాయి కేసులో మీ పరిపాలనలో 2024లో 283 మంది జిల్లాలో పెడితే కేవలం 18 నెలల్లో 81 మందిని రౌడీ షీటర్లకు పెట్టించడం జరిగింది. బురద చల్లడానికి మేము ఉన్నామని ఎవరైతే నేతలు ఈ బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారో వారికి ఆశ్రయం కల్పిస్తున్నారో వాళ్ళతో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ఏమన్నా వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందండి? కేసు పూర్వపరాలు వాళ్ళకే తెలుసు. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, చేసింది ఎవరో ఒక రౌడీ షీటర్. విచారణ జరుగుతూ ఉంది, అన్ని వివరాలు మేము బయట పెట్టకూడదు, కానీ ప్రజలకి నిజానిజాలు తెలియాలి కాబట్టి మేము ఆ కేసును ఉదాహరిస్తున్నాం. ఇక్కడ చట్టం తన పని తను చేసుకుపోతుంది. విచారణకు ఆదేశించడం జరిగింది, A1, A2, A3ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ హాస్టల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళకు కూడా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వాళ్ళ హాస్టల్ను కూడా మూయించే విధంగా ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతూ ఉండగా ఎవరైతే ఆ రౌడీ షీటర్కి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళు కూడా వచ్చి ప్రెస్ మీట్లో కూర్చుని లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడాడు. ఏంటంటే అసలు ఏం జరుగుతుంది? మీరే రౌడీ షీటర్లను ప్రోత్సహిస్తారు, మీరే బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహిస్తారు, మీరే గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తారు, మీరే వాళ్ళకి ఆశ్రయం ఇస్తారు. బురద ఎవరి మీద జల్లుతారు? ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రొయ్యపిల్ల సీడ్ సేకరణకు సంబంధించి ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య సరిహద్దుల పరంగా నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని జేసీలు ఆదేశించారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో 2 జిల్లాల జాయింట్ కలెక్టర్లు టీనీ శాంతి, వై మేఘస్వరూప్, జలవనరులు, మత్స్య, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా ధవళేశ్వరం బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య కొనసాగుతున్న రొయ్య పిల్లల సేకరణకు సంబంధించిన వివాదంపై శాఖల వారీగా సమీక్షించారు. ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘం లీజు అంశంపై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుందని తెలిపారు. కాటన్ బ్యారేజీ పరిధి ఏ జిల్లా పరిధిలోకి వస్తుందో ఖచ్చితంగా గుర్తించాలని, బ్యారేజ్ గేట్లు, గోడల వద్ద రొయ్య పిల్లల సేకరణ వద్ద ఆనకట్టకు పర్యావరణ పరంగా నష్టం ఉంటే జలవనరుల శాఖ శాస్త్రీయ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు పివి శ్రీనివాసరావు, టి సుమలత, సర్వే అధికారులు ఏడీకే ప్రభాకర్, ఇంజనీర్లు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ ఈ అథారిటీస్ నుంచి అండర్ గైడెన్స్ ఆఫ్ కలెక్టర్ కోనసీమ సార్. సో మనం బోత్ డిస్ట్రిక్ట్స్ నుండి 2 సొసైటీస్, ఒకటి ఈస్ట్ గోదావరి, ఒకటి కోనసీమలో ఈ లాంగ్ స్టాండింగ్ ఇష్యూలో ఫైట్ జరుగుతూ ఉంది. అండ్ అలానే గత 20-25 సంవత్సరాల నుండి దీని మీద లీజులు ఇవ్వడం జరిగాయి. సో మనం ఏ ఆస్పెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు చర్చించాలి అంటే, ఒకటి అక్కడ ఫైనాన్షియల్ పొటెన్షియల్ ఒకసారి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ని జ్యువెనైల్ ప్రాన్స్ అనేది వీళ్ళు పట్టుకోవడానికి ఆస్కారం ఉంది, ఆ ఆస్పెక్ట్లో ఒకసారి మనం చర్చించుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ఈ బోత్ సొసైటీస్లో మనం ఒక మీడియం సొల్యూషన్ ఏమైనా తీసుకురావచ్చా మనం. ఇంకొకటి, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఈ ధవళేశ్వరం గేట్స్ అన్న దానిపైన కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద బోత్ డిస్ట్రిక్ట్స్ నుండి ఎవరైతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ అండ్ మన సర్వే తహసీల్దార్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా దీనిపైన మీ రిమార్క్స్ అవి ఇవ్వాలి అని వీఆర్ ఎక్స్పెక్టింగ్. రాజసూయ యాగం చేయడానికి అర్హత లేదని ఋత్వికులు చెప్పడంతో దుర్యోధనుడు వైష్ణవ యాగం చేశాడని
ప్రవచన విరించి వాగ్దేవి వరపుత్ర సమన్వయ సరస్వతి వాచాస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం 27వ రోజుకు కొనసాగించారు. ధర్మరాజు సోదరులు రాజసూయ యాగానికి ఏ విధంగా దిగ్విజయ యాత్ర చేసుకొని వచ్చారో అదేవిధంగా తను కూడా వెళ్తానని కర్ణుడు చెబుతాడని అన్నారు. అదేవిధంగా బయలుదేరి కొన్ని రాజ్యాలను జయించి మరికొందరిని మైత్రి చేసుకొని వస్తాడని, దీనితో దుర్యోధనుడితో పాటు ధృతరాష్ట్రుడు కూడా కర్ణుడిని అభినందిస్తారని సామవేదం తెలిపారు. నువ్వు కూడా రాజసూయ యాగం చేయాలని దుర్యోధనుడికి కర్ణుడు సూచించడంతో ఋత్వికులను తీసుకుని వస్తారని, అప్పటికే రాజసూయ యాగం చేసిన రాజు ఉండగా మరొకరు చేయడానికి కుదరదని, అలాగే తండ్రి బతికి ఉన్నందున రాజసూయ యాగానికి సమానమైన వైష్ణవ యాగం చేయాలని ఋత్వికులు సూచించారని వివరించారు. ద్రౌపదిని జయద్రథుడు తీసుకొని పోతుంటే పాండవులు అక్షించడం, సావిత్రి సత్యవంతుడి వృత్తాంతం వంటి ఘట్టాలను ఆయన వివరించారు. వేదవ్యాస భగవాను ప్రసాదించిన మహేతిహాసం శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో నిన్నటి రోజున ధార్తరాష్ట్రులు అంటే కౌరవులైనటువంటి ప్రధానంగా దుష్ట చతుష్టయం వారు పరస్పరం ఒకరొకరు కూడబలుక్కుని ఘోషయాత్ర అనే పేరుతో వెళ్ళి పాండవుల మనసుకు క్షోభ కలిగించాలి, క్లేశపరచాలని ప్రయత్నించారు. కానీ గంధర్వుల చేత పరాభూతులయ్యారు. ఆ తర్వాత దుర్యోధనుడు బంధితుడవగా ధర్మరాజు యొక్క ఔదార్యంతో విడిపడ్డాడు. అటుపై అతడు ప్రాయోపవేశం చేయాలని సంకల్పించడం, అసురు శక్తి అతని పాతాళానికి తీసుకువెళ్ళి అతడి యొక్క ప్రయోజనాన్ని చెప్పడం, దాంతో తిరిగి అతడు బ్రతికాడు. వెనక్కి వచ్చారు వాళ్ళు. ఆ వచ్చినప్పుడు కర్ణుడు చేసిన పనిని అధిక్షేపిస్తూ భీష్ముడు చెప్పిన మాటలు నీకు ముందే చెప్పాను నేను ఇది అంటే భీష్ముడు ఏమీ మాట్లాడట్లేదు అన్న వారికి సమాధానాలు భారతంలో స్పష్టంగా కనబడుతుంటే భీష్ముడు ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా సభలో పిలిపించి సుయోధనుడు నిన్ను విడిపిస్తే నువ్వు బ్రతికవు, దానికి నువ్వు ధర్మరాజు నిన్ను విడిపిస్తే నువ్వు బ్రతికేవు, దానికి నువ్వు సిగ్గుపడాలి, అలాంటిది నువ్వు సగర్వంగా ఉన్నావే, పైగా దీనికి నిన్ను ప్రేరేపించిన వాళ్ళ కర్ణుడు ప్రధానం. కానీ ఆ కర్ణుడు యుద్ధం చేసేవాళ్ళు భయపడి సైన్యంతో పారిపోవడని కళ్ళ ఎదురుగా జరిగినటువంటి విషయమే. అలాంటి కర్ణుని నమ్ముకుని నువ్వు చెయ్యరాని సాహసాలు చేస్తున్నావు, ఇది కూడా సుమ. ఒక్క మాట చెప్తున్నాను, నచాపి పాదభాక్ కర్ణ పాండవానాన్ నృపోత్తమా. నచాపి పాదభాక్ అంటే పాండవుల యొక్క శౌర్యంలో పావు భాగానికి సరిపోడు ఈ కర్ణుడు. అలాంటి కర్ణుడిని పెట్టుకుని ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు. వంశవృద్ధి కావాలి అంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, పాండవులతో నువ్వు చక్కగా సంధి చేసుకుని కలిసి ఉంటేనే క్షేమంగా ఉంటుంది అని చెప్తుంటే మాటను పట్టించుకోనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు. అది చూడగానే భీష్ముడికి కాస్త సిగ్గు కలిగింది. నిర్లక్ష్యం చేయడం చూడగానే ఆయన మనస్సు కొంచెం బాధపడి తన నివాసానికి వెళ్ళిపోయాడు భీష్ముడు. ఆ తర్వాత కర్ణుడు మాట్లాడినటువంటి మాటలు చాలా భయంకరమైనవి దుర్యోధనుడితో చెప్తున్నాడు. ఆ భీష్ముడున్నాడే అతడు సంపశ్యతు సుదుర్బుద్ధి భీష్మ కురుకులాధమ. కురుకుల అధముడు ఆ భీష్ముడు. అతడు ఎప్పుడూ నాపై ద్వేషంతో ఉంటాడు, ఆ పాండవ పక్షపాతగా ఉంటాడు. ఇలాంటి మాట్లాడుతూ ఇప్పుడు నేనేమిటో చూపిస్తాను అని చెప్పి దుర్యోధనుడితో మాట్లాడినాడు. నేను మొత్తం దిగ్విజయ యాత్ర చేసి వస్తాను. ఎలాగైతే రాజసూయ యాగం చేయాలని ధర్మరాజు అనుకున్నప్పుడు అర్జునాదులు వెళ్ళి దిగ్విజయ యాత్ర చేసుకొచ్చి సమస్త రాజ్యములు తమకు అనుకూలం చేసుకున్నారో, ఇప్పుడు నేను అలా బయలుదేరతాను. పైగా 4 అన్నదమ్ములు కలిసి ఈ భూమంతా వాడు చుట్టారు, నేను ఒక్కడనే ఆ పని చేసి వస్తానని కర్ణుడు బయలుదేరాడు. ఇప్పుడు కర్ణ దిగ్విజయం అని అతడు అనేక రాజ్యముల వద్దకు వెళ్ళి వాళ్ళని అనుకూలం చేసుకుని వాళ్ళందరూ దుర్యోధనుడికి కప్పం కట్టేటట్టుగా చేసుకుని వస్తున్నాడు. కొన్ని చోట్ల శౌర్యాన్ని చూపించాడు, కొన్ని చోట్ల సామముతో. అంటే ముందే కర్ణుని పరాక్రమాన్ని చూసి కొందరు స్నేహితులైపోయారు. రుక్మి మొదలైనటువంటి వారందరూ ఆ విధంగా స్నేహితులై కప్పములు కానుకలు ఇచ్చారు. కొంతమందిని శౌర్యంతో లొంగ తీసుకున్నాడు. ఇక్కడ గమనించవలసిన అంశం, మునుపు 4 అన్నదమ్ములు వెళ్ళి అవన్నీ సాధించుకొస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళడం ఏమిటి అంటే వాళ్ళు సాధించుకొచ్చిందంతా ఎలాగో జీవితంలో ఇతడు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు చేసిన పని ఏంటంటే మరికొంతమంది రాజుల వద్దకు వెళ్ళి తనకు అనుకూలంగా మార్చుకోవడం అనేది ఇక్కడ చేసినట్టు పని. ఈ దిగ్విజయం అలా తెలుసుకోవాల్సినది. భారతదేశ 9వ ప్రధానిగా, తొలి తెలుగు ప్రధానిగా తెలుగువారికి పివి నరసింహారావు గర్వకారణంగా నిలిచారని ఆంధ్రకేసరి యువజన సమితి నివాళులర్పించింది.
పివి 21వ వర్ధంతి సందర్భంగా సమితి ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుల పార్కులో కార్యక్రమం జరిగింది. సమితి పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పివి నరసింహారావు సేవల్ని కొనియాడారు. సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ సమితి గౌరవ సభ్యులుగా పివి నరసింహారావు కొనసాగారని, ఇది సమితికి ఎంతో గర్వకారణమని తెలిపారు. ఆంధ్రకేసరి యువజన సమితితో ఆయనకు అవినాభావ సంబంధం ఉందని కొనియాడారు. సమితి సభ్యులు దూర్వాసుల సత్యనారాయణ, గూడుపూడి గౌతమ్ తదితరులు పివి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు పాములపర్తి వెంకట నరసింహారావు గారు అనే ఆయన వర్ధంతి. ఈరోజు డిసెంబర్ 23వ తారీఖు. వారు మన దేశ ప్రధానిగా తొలి తెలుగువాడిగా దేశ ప్రధానిగా చేసిన సందర్భం ఉంది. వారు మా ఆంధ్రకేసరి యోధుల సమితికి గౌరవ సభ్యులు. వారి ద్వారానే మేము ఇక్కడ జూనియర్ కాలేజీని స్థాపించుకోగలిగాం. వారికి మన రాజమండ్రికి, అందులో ఆంధ్రకేసరి యోధుల సమితికి అవినాభావ సంబంధం ఉంది. వారు దేశంలో సంస్కరణలు చేయడంలో ప్రధానంగా మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీ ప్రభుత్వంగా 5 ఏళ్ల పాటు నడిపించిన ఘనత ఆయిందే. ఆయన పాలనలో ఈ యొక్క దేశం సుభిక్షంగా వెనక్కి వెళ్ళిపోతున్న దేశాన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత వారిదే. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ మన పివి నరసింహారావు వర్ధంతి జరుపుకోవడం మరి దురదృష్టకరమైన, ఇవాళ వారు చేసినటువంటి బహుత్తరైన కార్యక్రమాలు, ఆయన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా నుంచి ప్రధానమంత్రిగా కొనసాగించిన జీవితం, మరి ఆయన్ని మనం ఆయన కోసం ఎంత చెప్పినా సరే తక్కువే. ఎందుకంటే ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టి ఇవాళ 190 సీట్లతో 5 సంవత్సరాలు పూర్తిగా నడిపినటువంటి మహాయోధుడు మన పివి నరసింహారావు అని చెప్పకు తప్పదు. మరి ఆయన మా కాలేజీకి, మా సమితికి మెంబర్ కావడం, సుమారు 55 సంవత్సరాలుగా ఆయన మెంబర్గా కొనసాగడం మన అదృష్టంగా భావిస్తూ మరి ఇవాళ ఆయనకి నివాళులు అర్పిస్తాం జరుగుతుంది. వినియోగదారుల్లో హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంలో భాగంగా జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుంచి విద్యార్థులు నందం గణిరాజు సెంటర్ వరకు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పౌర సరఫరాల అధికారి వి పార్వతి ర్యాలీని ప్రారంభించి వినియోగదారులతో ప్రమాణం చేయించారు. ఆమె మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం 2019 ద్వారా కల్పించిన హక్కులను ప్రతి వినియోగదారుడు తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025 సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారుడనైన నేను కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవడం, ఎంఆర్పి కంటే అధిక ధర చెల్లించకపోవడం, లేబుల్పై పేర్కొన్న నాణ్యత, పరిణామం, ధర, స్వచ్ఛత వంటి అంశాలను పరిశీలించడం, సురక్షితమైన పర్యావరణ హిత ఉత్పత్తులను ఎంచుకోవడం వంటి అంశాలపై విద్యార్థులు ప్రమాణం చేశారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టుముక్కల అనంతరం, ఏసీఓ ఎం నాగాంజనేయులు, హెడ్ మాస్టర్ ఎంవిఎం సుబ్రహ్మణ్యం, డిఎస్ఓ సిబ్బంది సుజాత, సురేష్, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మనకు ప్రతి సంవత్సరం కూడాను డిసెంబర్ 24న నేషనల్ కన్జ్యూమర్ డే, వినియోగదారుల దినోత్సవం అనేది జరుపుకుంటాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మొట్టమొదటిసారిగా 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంటులో డిసెంబర్ 24న చట్టంగా రూపొందించబడింది. దాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ 24న ఈ నేషనల్ కన్జ్యూమర్ డే జరుపుకుంటాము. తర్వాత 1986 చట్టంలో మార్పులు వచ్చి 2019లో కొత్తగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించబడింది. అయితే మనకు ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వినియోగదారుడు ఎంత కొంత మూల్యం చెల్లించి వస్తు సేవలను కొనుగోలు చేస్తాడు. అయితే ఆ వస్తు కొనుగోలు చేసిన సందర్భంలో మనకు వినియోగదారులు అనేక రకాలుగా మోసపోతుంది. అందుకనుక ఆ మోసపోయిన పక్షంలో వినియోగదారుడు ఎవరిని ఆశ్రయించాలి, అసలు వినియోగదారుల హక్కులేంటి,
మన వస్తువులను ఎంచుకునే హక్కు, భద్రత హక్కు, సమాచారం పొందే హక్కు, ఇలా మనకి వినియోగదారుల రక్షణ చట్టము అనేక హక్కులను మనకి 7 హక్కులను ప్రతిపాదించడం జరిగింది. ఆ హక్కుల గురించి వినియోగదారులకు అవగాహన పెంపొందించడం కోసము డిసెంబర్ 24ని పురస్కరించుకొని మనము ఒక వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు జరుపుకుంటాము. ఇందులో భాగంగా ఈరోజు మనము శ్రీ కందుకూరి వీరేశలింగం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి మనం ర్యాలీగా వెళ్తున్నాము. ఈ అవగాహన పెంపొందిస్తాము. స్థానిక గౌతమి ఘాట్ రాజమండ్రి వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కు సులభ విద్యాభ్యాసం నిమిత్తం 50,000 విలువైన కంప్యూటరు, ప్రింటింగ్, కాలింగ్ బెల్ను అందజేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షుడు మద్దుల మురళీకృష్ణ, ఇయ్యపు మురళీధర్, గౌరవ కార్యదర్శి బాలనాగు బాలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు యలమర్తి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు, దేవతా సుధాకర్, డైరెక్టర్లు లక్కోజి వీరభద్రరావు అలియాస్ లక్కోజీ, మండవిల్లి వెంకటరాజు అలియాస్ రాజా, సభ్యులు శేఖరకొల్లపు సీతారామాంజనేయులు తదితరుల చేతుల మీదుగా స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్ రవికుమార్, ఎల్ ప్రభాకర్ రావుకు అందజేసినట్లు గౌరవ కార్యదర్శి బాలనాగు బాలేష్ గుప్తా తెలియజేశారు. ఛాంబర్ ట్రస్టు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.